జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వర్ధిల్లాలి. వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అవసరం ఉన్నది కనుక ఈ అవసరతను బట్టి ఆనాటి పరిపాలించిన పాలకులు నిధులు, నీళ్లు, నియామకాలని ప్రజల ముందుకు వచ్చి ఆ యొక్క పోరాట పటిమలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ బీసీలకు కానీ, దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ 10 ఏళ్లు పరిపాలించిన ఆ ప్రభుత్వం చేయూతనివ్వలేకపోయింది. మరి వారి యొక్క కుటుంబాలకే నియామకాలు జరిగించుకొని వారు గొప్పగా బంగారు కుటుంబాలుగా విరజిల్లినగా ఉన్నవి. కానీ ఈనాడు పరిపాలించిన ప్రభుత్వం కూడా మరి కొంతమేరకు బడుగిన వర్గాలకు చేయూతనిస్తున్నా కానీ అవి సఫలీకృతం కాలేకపోతున్నాయి. మరి యొక్క టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ మరి ముందుకు వచ్చింది. మరి నిధులు, నియామకాలు మరి ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో కానీ ఈ యొక్క పార్టీ ఒక కట్టుబడితోని ముందుకొచ్చింది. మరి బీసీ ముఖ్యమంత్రిని, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే బీసీలకు చేయూతనివ్వట్లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీసీలను మరి పైకి ఎత్తుకోలేకపోతున్నారు. కానీ ఈ డెమోక్రటిక్ పార్టీ, టిఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఈనాడు మేము గంటాపథకం తెలియజేస్తున్నాం. కానీ మరి మరి బీసీలకును, బడుగు బలహీన వర్గాలకును అనుకూలంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మేనిఫెస్టో మా ప్రభుత్వం అధికారం రాగానే మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమల్లోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఈనాడు మరి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీని ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడం కొరకు మరి ఈనాడు సత్తుపల్లి నియోజకవర్గం నుండి మత్తుల గోపాలరావు అనే మరి సహోదరుని మరి జిల్లా ఆ యొక్క నియోజకవర్గ అధ్యక్షునిగా మరి నియమించి మరి ముందుకు తీసుకురావడం జరిగింది. మరి బత్తుల గోపాలరావు గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారి సంచార వర్గాల వారికి కూడా చేయూతనిచ్చు రాష్ట్రానుసారంగా తెలంగాణలో కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన యొక్క పోరాటాన్ని పట్టి మనం గుర్తించి ఈనాడు సత్తుపల్లి నియోజకవర్గానికి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. కావున ప్రజలారా ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి, బడుగు బలైన వర్గాలకి, బీసీలకి చేయూతనిచ్చే పార్టీ తెలంగాణ రక్షణ సమితి కనుక, డెమోక్రటిక్ పార్టీ కనుక మీరందరూ కూడా చేయూతనిస్తే మనం అధికారంలోకి వచ్చి బీసీ కులానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. టిఆర్ఎస్ డి పార్టీ వర్ధిల్లాలి, నరాల సత్యనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ 33 జిల్లాలలో టిఆర్ఎస్ డి పార్టీ విస్తృత సమావేశాలు జరుపుకుంటూ, కమిటీలు వేసుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాలకు అడుగుపెట్టడం జరిగింది. ఈ ఖమ్మం జిల్లాలోకి అడుగుపెట్టడంతో పాటు తెలంగాణ డి పార్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలని కృషితో ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి నేను ఆకర్షితున్నై ఒక బీసీ బిడ్డగా ఇక్కడున్న బలహీన వర్గాలకి, తాడిత పీడిత బలహీన వర్గాలకి అవకాశాన్ని ఇస్తున్న తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ డి పార్టీకి నేను ఆకర్షితున్నై సత్తుపల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం పాటు ఆ సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకి కమిటీలు, అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వస్తున్న మరికొద్ది రోజులలో వస్తున్న స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకి మా పార్టీని ముందుకు తీసుకుపోవటంలో మొదటి వాసులో ఉంటానని నేను ఒక బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను. అదే విధంగా ఒక బీసీ బిడ్డగా అధికారంతో పాటు నరాల సత్యంగా నాయకత్వంలో ఒక సభ్యుని కావటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఇవాళ సంచార జాతులలో కానీ, విద్యార్థి ఉద్యమాలలో కానీ, అనేక తెలంగాణ ఉద్యమంలో కానీ పనిచేసిన చరిత్ర, అనుభవం ఉంది కాబట్టి దీన్ని గుర్తించిన ఇక్కడ జిల్లా అధ్యక్షులు రమేష్ సిన్ని గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు నామ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞ భావంతో తెలియజేసుకుంటున్నాను. అందుకోసమే ఈ రోజు ఖమ్మం జిల్లాల కమిటీలు సత్తుపల్లి నియోజకవర్గానికి అవకాశం కల్పించిన వారందరికీ, పార్టీ కార్యకర్తలకు, నాతో పాటు ఉన్న
మేధావులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై